సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు. వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని, బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప. ఈ రెండు ఘటనలో కూడా పోలీసు వారి ప్రమేయం ఎంతుంది, వారు ఏ విధంగా అడ్డగిచ్చారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద మీకు ఎందుకు అంత కోపం? రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యల మీద బలమైన గొంతుకు వినిపిస్తా ఉన్నారనా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారనా? కావాలనే ఆయన ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.